ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల పింఛన్ల పంపిణీ మొదలైంది. కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుపైనే దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛను పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మొదటి నెల నుంచే అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛను పంపిణీ జరగనుంది. ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆశించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు. అక్కడ బాగా వచ్చింది సార్. అక్కడ వచ్చింది అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు కదా చేయడం అందరూ. సో సర్వర్ 5 o'clock కి బాగా వచ్చింది. 4 o'clock బాగా యా వచ్చింది పేమెంట్ పే. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది పింఛన్ అందుకోనున్నారు. పింఛన్ పంపిణీలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు ఆయన పింఛన్ పంపిణీ చేస్తారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొంటారు. పెరిగిన పింఛన్ గడిచిన 3 నెలలకు కూడా వర్తిస్తుంది. దీంతో ఈ నెల 4,000, గడిచిన 3 నెలలు చెరో 1,000 రూపాయల చొప్పున మొత్తం వృద్ధులు ఈరోజు 7,000 రూపాయలు అందుకుంటున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల పింఛన్ల పంపిణీ మొదలైంది. కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుపైనే దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్ పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మొదటి నెల నుంచే అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ పంపిణీ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, పింఛన్ పంపిణీ ప్రారంభమైందా? మీరు ఎక్కడున్నారు? ప్రస్తుత పరిస్థితి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయబోతుంది. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక మరికొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. గతలో ఏదైతే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు ఏపీ సర్కార్ చేయబోతూ ఉంది. ఈ సర్కార్ దీనికి సంబంధించి కూడా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రజల వద్దే పాలన దిశగా చంద్రబాబు మరొకసారి అడుగులు వేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అయితే శ్రీకారం చుడుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు 7,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ని అందజేయబోతూ ఉన్నారు. సో ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కూడా మొత్తం 65 లక్షల మందికి సంబంధించి పెన్షన్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రారంభించిన తరువాత మిగిలిన చోట్ల కూడా రాష్ట్ర మంత్రులు అంతా కూడా పంపిణీ చేయబోతా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇటు ప్రజాప్రతినిధులు 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొనబోతున్నారు. సో పాల్గొన్న తర్వాత అందరూ కూడా ఆయా పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా పాల్గొని ఈ పెన్షన్ కార్యక్రమంతో పాటు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకి ఒక లేఖ రాశారు. ఆ లేఖను కూడా ఈరోజు అందజేయబోతున్నారు. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ప్రతి నెల అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆ 1,000 రూపాయలతో పాటు మిగిలిన ఈ నెల ఇవ్వబోతున్న 4,000 రూపాయలను కూడా చంద్రబాబు స్వయంగా అందజేయబోతున్నారు.